Everyone. So welcome to another video of Dimensions Daily Dose Slide Explanations. In this video, we will discuss a reasoning slide regarding SSC and railways. So first question చూసినట్లయితే we have a letter series. Okay, ఆ సిరీస్ని in terms of నేను place values చూస్తాను. So O15, Q17, so 15 to 17 is plus 2, 17 to S19, again plus 2, then plus 2 చేస్తే. So S19 plus 2 is 21, which is a U. Then Q2P, 17 to 16 minus 1, 16 to 15 minus 1, again minus 1 చేస్తే 14, which is a N. So అది plus 2, ఇది minus 1. Then B2D, B2 D4 plus 2, 4 to 6 plus 2, again plus 2 చేస్తే F6 plus 2 is 8, which is a H. It's U N H C. Then next question చూస్తే we have analogy. So crockery related to plate in the same way garments related to. ఓకే, సో క్రూకరీ అంటే ఏంటి అంటే ఈ వంట సామాగ్రి ఏదైతే ఉంటుందో ఈ డిషెస్ అవ్వచ్చు, ప్లేట్స్ అవ్వచ్చు, స్పూన్స్ అవ్వచ్చు. ఓకే, ఇదంతా కూడా క్రూకరీ అవుతుంది, విచ్ ఆర్ ఎస్పెషల్లీ మేడ్ ఆఫ్ ఎర్తన్ వేర్. ఓకే, లైక్ ఈ పింగ్ అనే టైప్. ఓకే, ద సేమ్ వే గార్మెంట్స్ అన్నాడు. సో ఈ గార్మెంట్స్ అంటే ఏంటంటే మనం వేసుకునే క్లోత్స్ ఏవైతే ఉంటాయో వాటిని వి కాల్ సో గార్మెంట్స్ అంటాం. అందులో రిలేటెడ్ టర్మ్ ఆప్షన్స్ ఏది ఉందంటే విచ్ ఈజ్ ట్రౌజర్స్. సో గార్మెంట్ రిలేటెడ్ టు సో ట్రౌజర్స్. ఓకే, దెన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వీ హ్యావ్ నెంబర్ సిరీస్. సో నెంబర్స్ అన్ని దగ్గరగానే ఉన్నాయి. సో వి గో ఫర్ డిఫరెన్స్. సో 19, 22, సో 3 డిఫరెన్స్, 22, 27, 5, 27, 34, విచ్ ఈజ్ 7. దెన్ ఓకే, అక్కడ 3, 5, 7 చూస్తే దట్ మే బీ సో ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఆడ్ నెంబర్స్ అని అవ్వచ్చు. ఓకే, సో ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ప్లస్ 9 చేస్తే సో 43. అది ప్రైమ్ నెంబర్స్ అనుకోండి ప్లస్ 11 చేస్తే సో 45. సో వీ హ్యావ్ 43, 45 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏది ఫాలో చేస్తే అంటే ఆడ్ ఫాలో చేస్తేనా ప్రైమ్ ఫాలో చేస్తేనా 58 వస్తుందనే చూడాలి. ఓకే, ఇన్ కేస్ ఫస్ట్ మనం తీసుకుంది ఆడ్స్ అని, 9 తర్వాత ఆడ్ ఈస్ 11. సో ప్లస్ 11 చేస్తే ఎంత వస్తుంది? 54 వస్తుంది, కానీ ఇక్కడ ఉంది 58. ఓకే, సో కాబట్టి ఈజ్ 43 కాదు. అదే ప్రైమ్స్ చేసుకుంటే నెక్స్ట్ ప్రైమ్ ఈజ్ 13, విచ్ ఇస్ ప్లస్ 13 చేస్తే 58. సో నెక్స్ట్ టర్మ్ ఈజ్ 58. సో ఆప్షన్ ఇస్ 45, విచ్ ఈజ్ సి. ఓకే, సో అలా 2 పాసిబిలిటీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని నెక్స్ట్ టర్మ్ తీసుకొని చూడాలి. ఓకే, ఆ పాసిబిలిటీస్ ఏదైతే నెక్స్ట్ టర్మ్ ఇస్తుందో సో అది మన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వీ హ్యావ్ సో కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, సో rodent RODENT సో ఈజ్ కోడెడ్ యాజ్ PJA ZKN. ఓకే, సో చూసినట్లయితే సో మేబీ ఇట్స్ స్ట్రైట్ అవే అనుకొని R మైనస్ P విచ్ ఈజ్ -2 అనుకుంటే ఇక్కడ C ఉంది, సో దానికి -2 చేస్తే ఏ అవ్వాలి, బట్ ఏ ఆప్షన్స్లో కూడా ఏతో స్టార్ట్ అవ్వలేదు, విచ్ ఈజ్ నాట్ స్ట్రైట్ అవే. ఓకే, సో అప్పుడు చూస్తుంది ఇంకేలా రిలేట్ అవుతుందా అనేసి చూస్తే మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడున్న టీకి ఇక్కడున్న పీకి వీ హ్యావ్ సో 4 డిఫరెన్స్. సో T20, P16 విచ్ ఈజ్ 4, N14, Z10 again which is -4. okay, E5, A1 so -4, D4, Z26 again it's -4, O15, K11 which is -4, R18, N14 -4. okay, everything is a -4. in the same way so reverse lo -4 cheste so last letter is N, 14 -4 is 10, which is J to start avali. J to start aye options we have 2, B అండ్ D. సో అందులో డిఫరెన్స్ ఎక్కడని చూస్తే వీ హ్యావ్ సెకండ్ వన్ దగ్గరే మనకి డిఫరెన్స్ కనబడుతుంది. సెకండ్ మీన్స్ లాస్ట్ బట్ 1. సో A -4, A1 సో 1 -4 ఈజ్ -3. సో నెగిటివ్ వచ్చినప్పుడు దానికి వీ యాడ్ 26. సో -3 + 26 ఈజ్ 23. 23 ఈజ్ W. సో సెకండ్ లెటర్ W ఉండాలి. సో సెకండ్ లెటర్ W ఉన్న ఆప్షన్ ఈజ్ D. సో ఇట్స్ 4th ఆప్షన్. అలా మీరు మొత్తం చేయక్కర్లేదు. సో ఫస్ట్ ఇనిషియల్ లెటర్ తీసుకొని అందులో వ్యాలిడ్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి, వాటిలో డిఫరెన్స్ ఎక్కడుంది, ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని ప్రొసీడ్ అయితే సరిపోతుంది. సో మొత్తం చేయక్కర్లేదు. ఓకే, దెన్
Next, so we have, so identify the Venn diagram that best expresses the relation between spices, black pepper and brinjal. ఓకే, సో మనకి డెఫినెట్గా తెలిసింది ఏంటంటే ఆ బ్రింజల్ అనేది ఆ స్పైస్ కాదు, సో బ్లాక్ పెప్పర్ స్పైస్ అవుతుంది. బ్లాక్ పెప్పర్ అంతా కూడా స్పైస్లా ఉంటుంది. అప్పుడు వెన్ డయాగ్రామ్ ఎట్లా వస్తుందంటే, ఎక్స్క్యూజ్ మీ, ఓకే ఓకే, ఇవి స్పైసెస్, ఆ స్పైసెస్లో సో బ్లాక్ పెప్పర్ ఉంటుంది. ఆ స్పైసెస్కి కానీ బ్లాక్ పెప్పర్ కానీ బ్రింజల్తో రిలేషన్ ఉండదు, ఇట్స్ సపరేట్గా ఉంటుంది బ్రింజల్ అనేది. ఓకే, సో ఆల్ బ్లాక్ పెప్పర్స్ ఆర్ స్పైసెస్, సో బ్రింజల్ సపరేట్గా ఉంటుంది. ఆ రిలేషన్ చూపిస్తున్న ఆప్షన్ ఏంటో చూసి సో పిక్ చేయడమే. సో మనం చూసినట్లయితే హియర్, సో వీ హ్యావ్ ఆప్షన్ బి, సో బి అవుతుంది అట్లా. దెన్ ఆ సిక్స్త్ వన్ చూస్తే దర్ 5 చాప్టర్స్ ఉన్నాయి. సో C1 to C5 వాటిని సో మండే టు ఫ్రైడే వరకు చెప్పాలి. సో 1 డే, సో 1 చాప్టర్. సో మనం చూసినట్లయితే సో ముందు ఫ్రేమ్వర్క్ చేద్దాం. సో మండే నుంచి ఫ్రైడే వరకు, ఓకే, 1 చాప్టర్ విల్ ఓన్లీ C5 ఈజ్ థర్డ్ బిఫోర్ C1. C5 అనేది ఒక్కటి మాత్రమే C1 కంటే ముందు చెప్తారంటున్నాడు. C5ని C1కి మాత్రమే ముందు చెప్తారంటున్నారు. అంటే ఇప్పుడు C1కి పైన సో ఓన్లీ C5 మాత్రమే ఉండాలి. అంటే C1 అనే దాన్ని సెకండ్ డే ఆఫ్ ద వీక్లో చెప్పాలి. సో ఓన్లీ C5 ఈ స్టార్ట్ బిఫోర్ C1. నెక్స్ట్ C2 ఈ స్టార్ట్ బిఫోర్ C4. C4కి పైన C2 ఉండాలి. సో దానికి చూడండి 2 పాసిబిలిటీస్ వస్తాయి. సారీ, యాక్చువల్గా 3 వస్తాయి. C4 C2, C4 C2, C4 C2. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, అందుకని నేను హోల్డ్ ఉంచుతున్నాను. C2 ఈజ్ నాట్ టాట్ ఆన్ వెనస్డే. ఓకే, సో వెనస్డే రోజు C2 రావట్లేదు అంటే డెఫినెట్గా C2 ఈ థర్స్డే కానీ ఫ్రైడే కానీ రావాలి. C2 కింద C4 ఉండాలి కాబట్టి ఆ C2 అనేది డెఫినెట్గా థర్స్డే రావాలి. సో C2, C4, సో మిగిలిపోయిన వెనస్డేకి C3 వెళ్తుంది. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ చాప్టర్స్ టాట్ ఆఫ్టర్ C3 తర్వాత చెప్పే పెయిర్ ఆఫ్ చాప్టర్స్ ఏంటి అంటున్నాడు. ఇట్స్ C2 అండ్ C4. ఇట్స్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఓకే, అందులో ఏ 2 సైన్స్ కరెక్ట్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ బ్యాలెన్స్ అవుతుంది, సో కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే వి గో విత్ సో డివిజన్. ఇన్ కేస్ ఆ డివిజన్ని రీప్లేస్ చేయడం వల్ల ఏదైనా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అనే చూద్దాం. సో ఫస్ట్ డివిజన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఆ డివిజన్ని మార్చినప్పుడు ఓకే వచ్చే ఆన్సర్ అనేది డెఫినెట్గా హోల్ నెంబర్ అయి ఉండాలి. సమ్ పాయింట్స్లో వస్తే చదవదు, ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత పాయింట్తో నెంబర్స్ లేవు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ అండ్ ఇంటూ అన్నారు. సో మనం ఈ డివిజన్ ఇంటూ సో మారిస్తే ఏమవుతుంది చూడండి, 7/34 ఇంటూ 17 అవుతుంది. 7/34 సో ఇంటూ 17 అవుతుంది, విచ్ ఈజ్ 17 2s. ఇప్పుడు 7/2 అంటే మళ్ళీ 3.5 అవుతుంది. అప్పుడు ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా అక్కడ 0.5తో ఎండ్ అవుతుంది, బట్ ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కాదు. దెన్ సెకండ్ ఆప్షన్, సో బి అండ్ మైనస్ అన్నారు. సో డివిజన్ అండ్ మైనస్ అన్నారు. నేను ఇక్కడ డివిజన్ తీసుకొచ్చి ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, 17/2 అవుతుంది. అగైన్ ఇట్స్ 8.5, అగైన్ 0.5తో వస్తుంది. సో అది కూడా అవ్వదు, సో పాయింట్స్తో ఉండకూడదు కాబట్టి. నెక్స్ట్ సో ఇంటూ అండ్ మైనస్, సో దాన్ని మార్చి చూస్తే ఓకే, సో 13, సో +7 -34/17 ఇంటూ 2. 17 2s 32, 34, సారీ, 2 2s 4, 7 - 4 is 3, 13 + 3 is 16. సో విచ్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఇట్స్ ఆప్షన్ సి అవుతుంది. దెన్ అట్లా ముందు డివిజన్ బేస్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ చూడాలి. సో ఆ తర్వాత ఏవైతే వ్యాలిడ్ ఉన్నాయో వాటి వరకు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో 8th వన్ చూసినట్లయితే, సో ఇన్ ఎ సర్టన్ లాంగ్వేజ్ సో బార్ ఈజ్ స్కోర్డ్ యాజ్ 390, గ్రాఫ్ ఈజ్ రిటర్న్ యాజ్ 40965. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ BHAC? ఓకే, సో మీరు చూసినట్లు అక్కడ 3 లెటర్స్ 3 నెంబర్స్, సో 5 లెటర్స్ 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మీరు డీటెయిల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏకి ఏదైతే కోడ్ ఉందో 9, ఇక్కడ ఏకి కూడా థర్డ్ లెటర్ ఇక్కడ కూడా 9 ఉంది. ఇక్కడ ఆర్
ఏదైతే కోడ్ ఉందో 0, ఇక్కడ ఉన్న సెకండ్ లెటర్ ఆర్ కూడా సేమ్ 0 కోడ్ ఉంది. అంటే ఏం చేస్తున్నాడంటే ప్రతి లెటర్కి కూడా సర్టన్ నెంబర్ అసైన్ చేసి కోడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం దీనికి కోడ్ రాయాలి. అప్పుడు బి. సో బి చూసినట్లయితే ఇందులో ఫస్ట్ లెటర్, ఇందులో ఫస్ట్ ఈజ్ 3, దెన్ హెచ్, ఇందులో లాస్ట్ వన్ ఈజ్ 5, విచ్ ఈజ్ 3 5. దెన్ ఏ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఫస్ట్ వన్, విచ్ ఈజ్ 9. దెన్ జీ, ఇందులో ఫస్ట్ వన్, so which is 4, which is 3 5 9 4, so which is the option 3. Okay, so thank you. Please subscribe for more videos like this. So thank you.